అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. లెజెండ్స్ బాలయ్య బాబు కానీ చిరంజీవి గారు కానీ. నేను చీమ కన్నా చిన్నోడిని అన్న వీళ్ళ నలుగురు మధ్యలో. వీళ్ళ జీవితాల్లో వీళ్ళు చేసిన సినిమాల్లో నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని ఎదురు చూసుంటారు. అంతేగా. చిరంజీవి గారు కూర్చోబెట్టుకొని కాఫీ తెప్పించి కాఫీ ఇచ్చి బాలయ్య బాబు దా ఎరా దా అని భోజనాన్ని కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేసి. ఏంటండి చిరంజీవి గారు ఎలా ఉండేవారు సెట్లో? చిరంజీవి గారు బాలకృష్ణ గారితో ఇద్దరితో చేశారు. పెద్ద హీరోలు ఎలా ఉండేవాళ్ళు అన్న ఒకటి చెప్పనన్నా, మీకున్న జ్ఞాపకం? ఏ హీరోలైనా కానీ ఒక ఎత్తు పక్కకు పెడితే లెజెండ్స్ బాలయ్య బాబు కానీ చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు నాగార్జున గారు, దే గేవ్ మీ సో మచ్ లవ్. దే గేవ్ మీ సో మచ్ లవ్. నా కల్లో కూడా ఊహించలేదు. నేను చీమ కన్నా చిన్నోడిని అన్న వీళ్ళ నలుగురు మధ్యలో. వీళ్ళ జీవితాల్లో వీళ్ళు చేసిన సినిమాల్లో నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని ఎదురు చూసుంటారు. అంతేగా. అవును. చిరంజీవి గారు కూర్చోబెట్టుకొని కాఫీ తెప్పించి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పి ఇంకేం చేస్తున్నావు అని అడిగి, నేను చేస్తున్నాను కన్నడ అంటే కన్నడ గుర్తా అని కన్నడని అడిగితే, రాజ్ సార్ మరి ఎలా మేనేజ్ చేసావు, డైలాగులు ఎలా చెప్పామంటే డైలాగ్ చెప్తే వినయ్ అని పిలిచి, వినయ్ గాడ్ బ్లెస్, పొటెన్షియల్ ఆర్టిస్ట్ రా రఘు, నీ పొటెన్షియల్ ఇండస్ట్రీ కళామతల్లికి కావాలి కాబట్టి కళామతల్లిని నేను ఇక్కడికి పిలుచుకుంది, సాఫ్ట్వేర్ కాదురా అని. బాలయ్య బాబు దా ఎరా దా అని భోజనాన్ని కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేసి కలిసి కూర్చొని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏమైనా వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళు లెజెండ్లు. అవును, లెజెండ్స్. ఇలాగే నాకు నేను చెప్పాగా చేసిన ప్రతి హీరో. ఇంకొక లైఫ్లో నాకు ఎక్కువ చెప్పుకోవాల్సిన వాళ్ళలో శ్రీకాంత్ అన్నయ్య కూడా. శ్రీకాంత్ గారు ఈజ్ లైక్ గోల్డ్. ఎక్కడ శ్రీకాంత్ గారు? శ్రీకాంత్ గారు చాలా సినిమాలు చేశా. ఎక్కడ దగ్గర బాగానే, బాగా ముందు నుంచి బాగానే దగ్గర. దేవరాయ సినిమా అండ్ నాటుకోడి నాకు సినిమా రిలీజ్ కాలేదు. ఆ ప్యాటర్న్, ఆ జర్నీలో రెగ్యులర్గా అన్నయ్యతో పాటు 20 రోజులు 30 రోజులు. దేవరాయకు 30 రోజులు పాలకొల్లు, నాటుకోడి 40-50 రోజులు పాలకొల్లు, పక్క రూములు. ఓకే. కాటేజ్లోని మాకు కళ్ళు తెరిస్తే షూటింగ్లో అన్నయ్య నేనే, అనే పక్కనే. కళ్ళు నిద్రపోయే ముందు బాగానే అని పడుకోవడం, కలిసి తినడం, బ్రేక్ఫాస్ట్ నుంచి కాఫీ నుంచి, అలా పెద్ద జర్నీ నా లైఫ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఓకే. నారా రోహిత్ గారు, హీ ఈజ్ లైక్ సచ్ ఎ వండర్ఫుల్ సోల్, సో స్వీట్. ఓకే. బాగా దగ్గర. సూపర్ అండి. అయితే ఈ 25 సంవత్సరాల జర్నీలో చాలా జ్ఞాపకాలు చాలా మదిలో నింపుకున్నారు. కానీ బాలయ్యబాబు గారి డైలాగ్ ఉంటుంది, దాచిపెట్టాం చాలా ఉన్నాయి అన్నట్టు. 4-5 కంటైనర్లు ఉన్నాయి మెమరీస్ నాకు, కంటైనర్లు. కానీ ఈ జ్ఞాపకాలు అనే వాటిల్లో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. తీపి జ్ఞాపకాలు అఫ్కోర్స్ మనం తీపి జ్ఞాపకాలు మాట్లాడుకున్నాం అనుకుంటున్నా, బట్ చేదు జ్ఞాపకాల విషయాల్లో చెప్పమంటే ఒకటి ఇన్సిడెంట్ ఏమైనా చెప్పగలరా? ఇండస్ట్రీలో ఎదురైంది, అరే ఆ రోజు జరగకుండా ఉంటే అయిపోయేది ఇది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్లో చిట్పుట్లు ఉంటాయి. అవి నాకున్న స్వీట్ మెమరీస్లో ఐ రియల్లీ డోంట్ కేర్. ఒక కాకరకాయ ముక్క తిన్నంత రోజు తిన్న కాకరకాయ ఉన్నాయి అసలు. అవి కామన్, అవి అవి చిన్న చిన్నవి. అవి ముళ్ళు ఎదురు పడకపోతే, ముళ్ళును రాళ్ళు తగలకపోతే ఇంకా జర్నీ ఏముంటుంది, రోడ్ జర్నీ. కానీ ఒక ఇన్సిడెంట్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు మెమరైజ్ దట్. అదొక చిన్న మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ పీపుల్. అవునా? మిస్కమ్యూనికేషన్ వలన చిన్న మిస్అండర్స్టాండింగ్. ఓకే. బట్ ఆ దర్శకుడు నన్ను చాలా గౌరవించాడు తర్వాత కూడా. ఓకే. చాలా గౌరవించారు.